కాన్పూర్ గంగా రివర్. ఈ కాన్పూర్ గంగా రివర్ నుంచి ఇక్కడ జై శ్రీరామ్తో పాటు అంత అయోధ్యకు బయలుదేరుతా ఉన్నారు. అయోధ్య అదొక ఈవెంట్గా జరుగుతూ ఉంది, అంతేగాని భక్తి సారాంశం కాదు. దానికి 5 మంది ప్రధాన న్యాయమూర్తులు ఆహ్వానించారు. ఆ ప్రధాన న్యాయమూర్తులు 2 ఉన్నారు. బాబరీ మసీదు కొలగొడితే అంతా మిథ్యని తీర్పించిన వాళ్ళు ఇప్పుడు గెస్ట్గా వస్తున్నారు. వాళ్ళ నాయకత్వం ఆయన పిలిచి వస్తారు, ఇంకా అందరినీ పిలుస్తూ ఉన్నారు. ఇది ఒక రోజు చెప్పాలంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి భక్తి సారానికన్నా మన కలిసి గజ్జల మలారి చెప్పినట్టుగా భక్తి రసం కుప్పలుగా డ్రైనేజ్లో పారుతా ఉందని చెప్పేసి పారుతా ఉంది. ఇది భారతదేశ రాజ్యాంగానికి విరుద్ధం, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. కాన్స్టిట్యూషన్ హామీ ఇచ్చే వాళ్ళు దాన్ని ధ్వంసం చేస్తున్నారు. తీర్పు ఇచ్చే జడ్జిలు కూడా దానికి గెస్ట్లుగా పోతా ఉన్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు ఇదొక విద్య అని మేము అంటాం, మిత్ అనేది వాళ్ళు చెప్పారు. ఒక ఈవెంట్గా జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, సెక్యులరిజానికి వ్యతిరేకం, మన కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. అలాంటి పద్ధతులు చేస్తున్నారు. ప్రధానమంత్రి లాంటి వాళ్ళు, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు దీన్ని ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే రాజ్యాంగం ప్రమాదం వస్తుంది. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే పద్ధతిలో ప్లాన్ చేస్తున్నారు. ఇది చాలా విచారకరమైంది. చూడబోతే ప్రతి ఊరిలో కూడా జయశ్రామం పేరుతో ఒక మైక వెక్కిస్తున్నారు. ఇది జెండాలతో పాటు అత్యంతలతో పాటు ఇది ఒక విధంగా దేశానికి హానికరమైన రోజుగా, ఒక బ్లాక్ డేగా, ఈ నెల 22వ తారీఖు ఒక బ్లాక్ డేగా భారతదేశానికి ప్రకటించబడుతుందని చెప్పేసి నేను విచారం వ్యక్తపరుస్తా ఉన్నాను.